జాన్ వేన్ గేసీ కిల్లర్ క్లౌన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చరిత్రలో ఇప్పటి వరకు మనం విన్న ఎన్నో రకాల సీరియల్ కిల్లర్స్ అందరికంటే కూడా ఇతనే టాప్ అనిపిస్తూ ఉంటాడు. ఇందులో సీరియల్ కిల్లింగ్స్లో అతను చేసిన హత్యలన్నీ కూడా పోగో ది క్లౌన్ అనే ఒక క్యారెక్టర్ యొక్క డ్రెస్ వేసుకుని చేస్తూ ఉంటాడు. చాలామంది యంగ్ బాయ్స్ని ట్రిక్ చేసి ఫేక్ మ్యాజిక్ ట్రిక్స్తో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా మానభంగం చేసి చంపేస్తూ ఉంటాడు. సో ఈరోజు ఈ వీడియోలో అతని గురించి, అతను చేసిన హత్యల గురించి తెలుసుకుందాం. అండ్ సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది మీకు. ఈ వీడియో చేసేది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్తో మాత్రమే. అండ్ ముందే చెప్తున్నాను, ఇందులో మెంటల్ హెల్త్ కండిషన్స్ రిలేటెడ్గా మీకు చాలా ఇబ్బంది కనిపించవచ్చు, సూసైడల్ థాట్స్ రావచ్చు. అండ్ అంతేకాదు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్ గురించి కూడా మీకు వినిపించవచ్చు. డొమెస్టిక్ అండ్ చైల్డ్ అబ్యూస్ గురించి, హోమోఫోబియా, నెక్రోఫిలియా, మాలిస్టేషన్, సెక్షువల్ అసాల్ట్, మానభంగం అండ్ ఈ సెక్స్ రిలేటెడ్ క్రైమ్స్ ఇవన్నిటి గురించి మీకు కనిపించవచ్చు. సో వాటిని మీరు తట్టుకోగలను, వాటిని మీరు తీసుకోగలను అన్నట్టయితేనే ఈ వీడియోని చూడండి, కంటిన్యూ చేయండి. లేదంటే ఇప్పుడే ఆపేసేయండి, అదే బెస్ట్ ఆప్షన్ మీకు నాకు. జాన్ వేన్ గేసీ మార్చి 17, 1942లో చికాగోలోని ఇలినాయిస్లో పుట్టాడు. తన పేరెంట్స్ పేర్లు జాన్ గేసీ సీనియర్ అండ్ మ్యారియన్ రాబిన్సన్. వీళ్ళకి మొత్తం 3 పిల్లలు ఉంటే అందులో సెకండ్ చైల్డ్ ఈ జాన్ వేన్ గేసీ. ఇతని ఫాదర్ చాలా అంటే చాలా సివియర్ ఆల్కహాలిక్. అండ్ అంతేకాదు 2వ ప్రపంచ యుద్ధం టైంకి ఏదైనా ఒకటి చెయ్యాలి అని చెప్పి చాలా కసిగా ఉండేవాడు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతని జాబ్లోంచి తీసేశారు. సో దానివల్ల ఏంటంటే అతని యొక్క జీవితం మొత్తం అంతా కూడా తలకిందులైపోయిన ఫీలింగ్ అతనికి కలిగేది. సో చాలా వరస్ట్గా ఉండేవాడు. అండ్ ఫిజికల్గా, వెర్బల్గా ఎప్పుడు అబ్యూస్ చేస్తూ ఉండేవాడు. అండ్ మెయిన్ ఫోకస్ అయితే జాన్ వేన్ గేసీ మీద ఉండేది. ఎందుకంటే గేసీ తన మదర్ని, తన సిస్టర్స్ని డిఫెండ్ చేస్తూ ఉండేవాడు. సో అందుకని తన ఫాదర్కి ఏంటంటే తినే అపోజిషన్ లాగా అనిపించేవాడు. చిన్నప్పుడు గేసీ యొక్క లైఫ్ చాలా వరస్ట్గా ఉండేది. ఒకరోజు ఒక ఇంజన్ని చూపించాడు అతని ఫాదర్. సరే అని చెప్పి గేసీ దాన్ని చూస్తూ కొన్ని పార్ట్స్ని టెస్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటే అతని ఫాదర్ బెల్ట్ తీసుకొని దారుణంగా కొట్టాడు. అండ్ కాపాడడానికి వచ్చిన తన తల్లిని కూడా దారుణంగా కొట్టాడు, తనని బూతులు తిట్టాడు. ఇవన్నీ కామన్ వాళ్ళ ఇంట్లో. సో గేసీ ఏంటంటే జస్ట్ అలా ఉంటాడు, ఎంత కొట్టుకుంటాడో కొట్టుకొని అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఎందుకంటే తను ఒకవేళ తీసుకోపోయినట్టయితే తన మదర్ని, తన సిస్టర్స్ని కొడతాడని ఐడియా ఉంది తనకి. సో ఒక వాలంటరీ పంచింగ్ బ్యాగ్ లాగా, ఒక బాక్సింగ్ బ్యాగ్ లాగా బిహేవ్ చేసేవాడు. సో ఈ కొట్టడం మాత్రమే కాకుండా దారుణంగా బూతులు తిట్టేవాడు, మ్యానిపులేటివ్గా ఉండేవాడు, డంబు, స్టూపిడ్, ఫెయిల్యూర్ అని తిడుతూ ఉండేవాడు. అండ్ నువ్వు పెద్ద అయిన తర్వాత మగాడిగా ఉండవు, నువ్వు పెద్ద అయిన తర్వాత మాడగాళ్ళ మారిపోతావు, ఇట్లాగా ఎప్పటికప్పుడు తిడుతూ ఉండేవాడు అనమాట. సో గేసీకి 7 ఏళ్ల వయసు వచ్చిన టైంకి గేసీ ఫాదర్ ఒక ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు. అతను బేసిక్గా గేసీని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. గేసీ ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే చెప్తే తనకే దెబ్బలు పడతాయని తెలుసు. అయితే అదే సంవత్సరం గేసీ ఒక అమ్మాయిని స్కూల్లో అబ్యూస్ చేశాడు లైంగికంగా. అతని ఫాదర్ దీని గురించి తెలిసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి దారుణంగా కొట్టాడు. సో ఇంకా గేసీ రియాక్ట్ అవ్వడం మానేశాడు, అంటే ఏడవడం, అరవడం మానేశాడు. సో అతని ఫాదర్కి ఆ ఫన్ పోయింది, ఇంకా గట్టిగా కొట్టేవాడు. సో ఒకరోజు గేసీకి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎంత కొట్టాడంటే కళ్ళు తిరిగి పడిపోయాడు గేసీ. ఇంకా అప్పటి నుంచి గేసీకి చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్ హెల్త్ ఇష్యూస్ రావడం మొదలుపెట్టాయి. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవాడు. ఈవెన్ బస్ట్ అపెండిక్స్ ఉంది, సీరియస్ హార్ట్ కండిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అతని ఫాదర్ ఏమీ నమ్మలేదు, అబద్ధాలని, అటెన్షన్ సీకింగ్ అని అన్నాడు, కానీ అవే నిజాలు. ఇంత వరస్ట్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా ఏదో బాగానే బతికాడు. 18 ఏళ్ల వయసులో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి తన ఫాదర్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే వరస్ట్ పార్ట్ ఏంటంటే తన ఫాదర్కి అసలు ఏమాత్రం నచ్చని డెమోక్రటిక్ పార్టీలో చేరాడు. సో అతని ఫాదర్ ఇంకా తిడుతూ ఉండేవాడు. అండ్ పెరుగుతూ ఉన్న కొద్దీ చాలా ఓవర్ వెయిట్ అయిపోయాడు, ఎందుకంటే హార్ట్ కండిషన్ కారణంగా. అండ్ తన ఫాదర్ కంటే పెద్దోడు అయిపోయాడు. సో ఇప్పుడు తన ఫాదర్ ఫిజికల్గా అబ్యూస్ చేయడం మానేశాడు, ఎందుకంటే తిరిగి కొడితే ఈయన పడుకుండిపోతాడని చెప్పి. సో కారు కొన్నాడు, ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలని చెప్పి. సో గేసీ దానికోసం చాలా కష్టపడి పనిచేసేవాడు, లేట్ నైట్ ఇంటికి వచ్చేవాడు. అండ్ ఎప్పుడైనా డబ్బులు టైంకి ఇవ్వకపోతే కీస్ తీసుకునేవాడు. సో ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యేది గేసీకి. సో గేసీ ఏం చేశాడు, స్పేర్ సెట్ ఆఫ్ కీస్ తీసుకుంటే ఈవెన్ కార్లోని కొన్ని పార్ట్స్ కూడా రిమూవ్ చేసాడు, సో దట్ కార్ పనిచేయదని చెప్పి. సో గేసీకి ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చింది 20 ఏళ్ల వయసులో. తను నెవాడాలోని లాస్ వేగస్కి పారిపోయాడు. అక్కడ ఒక అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత అక్కడ నుంచి మోర్కి వెళ్ళాడు. అక్కడ అతను హోమ్లెస్గా ఉన్నాడు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా రోడ్ల మీదే పడుకున్నాడు. ఫైనల్గా ఆ మోర్గ్లోనే ఉండాలి అని అయితే డిసైడ్ అయిపోయాడు. సో ఒక సెకండ్ హ్యాండ్ కాట్ బెడ్ అయితే కొనుక్కున్నాడు. అండ్ వీధుల్లోనే పడుకునేవాడు, ఎవరికి తెలిసేది కాదు అతను ఎవరో. సో అంతా బాగానే ఉంది అతనికి. అతని ఫాదర్ను దూరంగా ఉన్నాడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఒకరోజు నిద్రపోకుండా అతను
తన దగ్గర ఉన్న ఒక రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళాడు. అందులో ఒక అబ్బాయి యొక్క శరీరం పెట్టబడింది. దాన్ని బయటికి తీశాడు, దాన్ని వెంటనే హగ్ చేసుకున్నాడు. అండ్ కొన్ని నిమిషాల తర్వాత భయపడి ఆ బాడీని మళ్ళీ అందులోనే పెట్టేసి వెళ్ళి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కంగారు పడి తన తల్లికి ఫోన్ చేశాడు. ఆమె ఏమో ఇంటికి వచ్చేయమంది. సో ఇంకా చికాగోకి రిటర్న్ అయిపోయాడు. సో స్క్వేర్ 1కి అయితే వచ్చేసాడు. అంటే అప్పటికే తను బేసిక్గా చేయాల్సిన దారుణం ఒకటి చేశాడు. కాకపోతే ఎలా మారింది తన లైఫ్ అనేది మీకు అర్థం కావాలి. గేసీ బేసిక్గా చికాగోకి వచ్చేసిన తర్వాత తన లైఫ్ను మార్చుకోవాలనుకున్నాడు. అంటే అంతకుముందు ఇది చేశాడు. ఎందుకంటే చిన్నప్పుడు 7 ఏళ్ల వయసులో తన మీద లైంగిక దాడి జరిగిందని చెప్పా కదా, దానివల్ల అతనికి అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో అందులో భాగంగానే ఒక అబ్బాయిని లైంగికంగా వేధించి మానభంగం చేసి చంపేశాడు. కాకపోతే ఆ తర్వాత మోర్గ్ నుంచి పారిపోయి చికాగోకి వెళ్ళిపోయాడు. తర్వాత గేసీ కొంచెం మారాలి అనుకున్నాడు. బిజినెస్ యూనివర్సిటీకి వెళ్ళాడు. 21 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ అయ్యాడు. తర్వాత ఒక షూ షాప్లో సేల్స్మెన్గా జాబ్ చేశాడు. సో అందరితో బాగుండి బాగా ప్రమోషన్స్ కూడా తెచ్చుకున్నాడు. తర్వాత ఇలినాయిస్లోని స్ప్రింగ్ ఫీల్డ్కి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళాడు. ఆమె పేరు మార్లిన్ మైయర్స్. బేసిక్గా ఆ టైంలో అతను ఒక ఆర్గనైజేషన్లో కూడా చేరాడు. ఆ ఆర్గనైజేషన్ పేరు జేసీస్. వాళ్ళు వాలంటరీ కమ్యూనిటీ వర్క్ చేస్తారు. ఈవెన్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళాడు. సో మార్లిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు ఒక మగాడితో కలిసి ఆమెను చీట్ చేశాడు. సో గేసీకి బేసిక్గా మగాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని వదులుకోలేకపోతున్నాడు. కానీ బయటకు ఎక్కువ చెప్పలేడు. సో కన్ఫ్యూజన్లో పడ్డాడు. మార్లిన్ ఏమో అందంగా ఉంటుంది, కానీ తనకేమో అబ్బాయిలంటే ఇష్టం. కానీ మార్లిన్ బేసిక్గా చాలా రిచ్ ఫ్యామిలీ కూడా. ఆమె ఫాదర్కి 3 KFC రెస్టారెంట్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఎవరైతే తన కూతురు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాడు అవి. సో గేసీ డబ్బు చూసి మార్లిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ తర్వాత ఆ 3 KFC రెస్టారెంట్స్కి కూడా అతనే మేనేజర్ అయిపోయాడు. సో లోవాకి మూవ్ అయిపోయారు. సో అప్పుడు ఏదైతే డబ్బు అతనికి వచ్చిందో ఇప్పటి వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఒక సంవత్సరానికి అరౌండ్ $3 lakh. అయినా కూడా ఒక మగాడితో వచ్చినంత ఎక్స్పీరియన్స్ అతనికి ఆడవాళ్ళతో రాలే, ఎస్పెషల్లీ తన వైఫ్తో రాలే. సో అందుకని తన KFC రెస్టారెంట్లో ఒకదాని కింద బేస్మెంట్ ఒకదాన్ని ఫామ్ చేశాడు. దానికి అతను ద క్లబ్ అని పేరు పెట్టాడు. సో టీనేజ్ బాయ్స్ని, యంగ్ మెన్ని తాగడానికి అక్కడికి ఇన్వైట్ చేసేవాడు. తాగిన తర్వాత వాళ్ళందరితో కూడా లైంగికంగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసేవాడు. ఒకడు ఎవరైనా అబ్బాయి కనుక నో అన్నట్టయితే, ఓకే నేను టెస్ట్ చేశాను నీ మారల్స్ని, నువ్వు అందులో పాస్ అయ్యావు, గుడ్ జాబ్, వెళ్ళిపో అని చెప్పి పంపించేవాడు. అండ్ తన వైఫ్ని రెగ్యులర్గా తన ఎంప్లాయీస్తో కొంతమందితో చీట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు మగాళ్ళే కానీ ఒప్పుకున్నారు. సో అయినా కూడా గేసీకి మార్లిన్కి 2 పిల్లలు పుట్టారు, మైకేల్ అండ్ క్రిస్టియన్. సో గేసీ ఓకే అంతా బాగానే ఉంది అనుకుంటున్నాడు. ఈవెన్ అతని ఫాదర్ కూడా మారిపోయి గేసీని యాక్సెప్ట్ చేశాడు. సారీ నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. సో తన ఫాదర్ మీద కూడా తనకి ప్రేమ, రెస్పెక్ట్ పెరిగింది ఈ గ్యాప్లో. బట్ ఎప్పట్లాగే గేసీ దాన్ని చెడగొట్టుకున్నాడు. ఈ లోవా జేసీస్ ఏంటంటే వైల్డ్ పార్టీస్ ఇచ్చేవారు. అంటే మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, శృంగారం అన్నీ ఉండేటివి అందులో. సో అండ్ ఇవన్నీ కూడా గేసీ యొక్క బేస్మెంట్ క్లబ్లోనే జరిగేవి. సో అందరితో ట్రస్ట్ గెయిన్ చేసుకున్నాక గేసీ ఏం చేసేవాడు, వాళ్ళ పిల్లల్ని కూడా తెమ్మనేవాడు. వాళ్ళ వయసు 14, 15, 16 సంవత్సరాలు, అందరూ అబ్బాయిలే. వాళ్ళకి ఏం చెప్పేవాడు, తను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నాడు హోమోసెక్షువాలిటీ కోసం, అందుకు పార్టిసిపెంట్ కావాలని చెప్పి. సో వాళ్ళకి ఏంటంటే $500 ఇచ్చేవాడు తనతో శృంగారం చేయడానికి. టీనేజ్ బాయ్స్కి ఏంటంటే అప్పట్లో $500 అంటే చాలా ఎక్కువ. సో టాక్టిక్ వర్కౌట్ అయింది. అండ్ అతని ఫస్ట్ విక్టిమ్ 14 ఏళ్ల డొనాల్డ్ వూర్హీస్. అతను జేసీ యొక్క కొడుకు. గేసీ తనని ఇంటికి తీసుకొని వెళ్ళి తాగించేసి కొన్ని లైంగిక వీడియోలు చూపించి, సో ఒక ఆడదానితో చేయడానికంటే ముందు మగాడితో చేయాలని చెప్పి డొనాల్డ్ని నమ్మించి తనతో చేశాడు. అలా చాలాసార్లు చేసిన తర్వాత డొనాల్డ్ తన తండ్రికి చెప్పాడు. అండ్ అతనేమో పోలీసులకు చెప్పాడు. గేసీ ఏమో నేను అమాయకుడిని, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకోండి అంటే అందులో ఏం తెలియలేదు పెద్దగా. గేసీ ఏమో డొనాల్డ్ ఫాదరు నా మీద చాలా జలసీతో ఉన్నాడు, నా యొక్క పొజిషన్ చూసి, అందుకే నన్ను కిందకి లాగాలనుకుంటున్నాడు, అంతే ఇంకేం లేదన్నాడు. వేరే జేసీలు కూడా గేసీనే సపోర్ట్ చేశారు. వాడి పేరులోనే గేసీ ఉంది, అదేందో. గేసీ రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. సో రసల్ స్క్రోడర్ అని ఒక ఎంప్లాయీని $2,500 ఇచ్చి డొనాల్డ్ని కొట్టమని చెప్పి పంపించాడు. రసల్ కొట్టాడు. డొనాల్డ్ ఎవరు అటాక్ చేశారో తెలుసు కాబట్టి రసల్ మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. రసల్ ఏమో గేసీయే నాకు డబ్బులు ఇచ్చి కొట్టమని చెప్పాడు. సో గేసీ మీద కేసు అయితే గట్టిగా ఫైల్ అయింది. సో 17 రోజుల పాటు సైకియాట్రిస్ట్గా అబ్జర్వేషన్లో ఉంచారు. తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ అతని ట్రీట్మెంట్ ఉపయోగం లేదు, అతనికి ఎంత ట్రీట్ చేసినా వేస్ట్ అని చెప్పి డాక్టర్స్ చెప్పేసరికి అతనికి ఫైనల్గా కోర్టు అయితే శిక్ష విధించింది. 10 ఏళ్ల పాటు జైల్లో ఉండాలని చెప్పి తీర్పిచ్చింది. అండ్ మార్లిన్ ఆ రోజే డైవర్స్ ఫైల్ చేసింది, పిల్లల కస్టడీ కూడా గెలిచేసింది. గేసీ ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. సో ప్రిజన్లోకి వెళ్ళిన తర్వాత గేసీ అక్కడ మోడల్ ప్రిజనర్ అయిపోయాడు. అంటే వితిన్ మంత్స్లోనే హెడ్ కుక్ అయిపోయాడు. తర్వాత అక్కడ ఒక జేసీ చాప్టర్ మొదలుపెట్టాడు. అండ్ దాని మెంబర్షిప్ని ఇమీడియట్గా కొద్ది రోజుల్లోనే 50 నుంచి 650కి మార్చాడు. అండ్ తర్వాత బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టాడు, ఇంక్రీజ్డ్ పే కోసం. ఈవెన్
ఒక మినీ గోల్ఫ్ కోర్స్ కూడా వచ్చేలా చేశాడు ఆ ప్రిజన్ యార్డ్లో. ఒక 1 year తర్వాత, అంటే 10 ఏళ్ల జైలు పడింది, బట్ 1 year తర్వాత పేరోల్కి అప్లై చేశాడు, రిజెక్ట్ అయింది. తర్వాత 16 హై స్కూల్ కోర్సులు తీసుకున్నాడు, 16 క్వాలిఫికేషన్స్ సంపాదించుకున్నాడు. అండ్ ఈలో ఫాదర్ కూడా పాస్ అయిపోయారు. సో గేసీ చాలా బాధపడ్డాడు, ఫ్యూనరల్కి అటెండ్ అవ్వలేకపోయాడని. 6 నెలల తర్వాత మళ్ళీ పేరోల్కి అప్లై చేస్తే ఈసారి పేరోల్ వచ్చేసింది. సో ఒక పిల్లాన్ని మానభంగం చేసినందుకు గాను 1.5 year మాత్రమే శిక్ష పడింది అతనికి. అయితే ప్రొబేషన్ మీద రిలీజ్ చేశారు. ఒకటే రూలు, అదేంటంటే 10 PM వరకే బయట తిరగాలి, తర్వాత కర్ఫ్యూ, బయట తిరగడానికి వీల్లేదు. అతనికి ఇల్లు లేదు, వైఫ్ వదిలేసింది. సో తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు, మళ్ళీ చిన్నపిల్లలాగా పని చేసుకోవడం మొదలు పెట్టాడు. బట్ అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. 9 months ప్రొబేషన్లో ఉన్న తర్వాత 1971లో మళ్ళీ ఒక టీనేజ్ బాయ్ని లైంగికంగా వేధించినందుకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. బట్ కేసు రోజు ఆ విక్టిమ్ రాకపోవడంతో ఇంకా కేసు అయితే డ్రాప్ అయిపోయింది. ఓకే, ప్రాబ్లం లేదు. మళ్ళీ ప్రొబేషన్ ఎండ్ అయిన 4 రోజుల తర్వాత ఇంకొక యంగ్ బాయ్ని లైంగికంగా వేధించాడు. సో ఈసారి పోలీసు లాగా డ్రెస్ వేసుకొని ఒక ఫేక్ బ్యాడ్జ్ పట్టుకొని వెళ్ళి బలవంతంగా కారులోకి లాక్కొని వెళ్ళి మానభంగం చేశాడు, తర్వాత వదిలేశాడు. ఆ అబ్బాయి ఏమో గేసీని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. గేసీ ఇవ్వకపోయేసరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. సో గేసీ తనను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పాడు. సో కేసు మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఈ లోవా పెరోల్ బోర్డుకి ఇవేమీ కనబడలేదు. సో ప్రొబేషన్ అయిపోయిన తర్వాత క్రిమినల్ రికార్డ్ని కూడా తీసేశారు. సో అతని మీద ఎటువంటి క్రిమినల్ రికార్డు కూడా అప్పుడు ఇంకా లేదనమాట. సో ఆమె తల్లికి ఇంక ఇవన్నీ కూడా చిరాకు అనిపించింది అతని తల్లికి. సో ఇంక డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకని ఇలినాయిస్లో కుక్ కౌంటీలో ఒక ర్యాన్ స్టైల్ హౌస్ ఒకటి తీసుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. నైబర్స్తో చాలా బాగుండేవాడు, వాళ్ళ లాన్స్ అన్నీ కూడా క్లీన్ చేసేవాడు, మంచంతా తీసేవాడు, పెద్ద పెద్ద పార్టీస్ ఇచ్చేవాడు, కొన్ని 100 మంది పీపుల్ని ఇన్వైట్ చేసేవాడు, ఈవెన్ పొలిటీషియన్స్ని కూడా ఇన్వైట్ చేసేవాడు. తర్వాత కొన్నాళ్ళకి అతని తల్లి కూడా అతని దగ్గరకు వచ్చేసింది. అప్పుడు క్యారోల్ హాఫ్ అని తన హై స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి కనబడింది. ఆమెకి పెళ్ళయింది, 2 కూతుర్లు ఉన్నారు, బట్ హస్బెండ్తో విడిపోయింది. సో వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ తన 2 కూతురులతో ఇక్కడికి వచ్చేసింది. గేసీ బేసిక్గా కాంట్రాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. పెయింటింగ్, డెకరేటింగ్, మెయింటెనెన్స్, రిపేర్స్, ల్యాండ్స్కేపింగ్ అన్నీ చేయడం మొదలు పెట్టాడు. చాలా పాపులర్ అయిపోయాడు, చాలా బిజీగా ఉండేవాడు. ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాడు, అందరూ టీనేజ్ బాయ్సే. హిస్టరీ రిపీట్. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసేవాడు, తన దగ్గరికి తాగించేవాడు, ఇలాగా లైంగికంగా కావాలనేవాడు, డబ్బు ఇస్తాను లాంటి ప్రమోషన్స్ ఇస్తాననేవాడు. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళకి అప్పులు ఇచ్చేవాడు ముందు, తర్వాత ఆ అప్పులు ఇమీడియట్గా తిరిగి ఇవ్వాలి, లేదంటే నాకు ఇలా చేయాలని చెప్పేవాడు. వాళ్ళు అప్పటికీ ఒప్పుకోకపోతే తన దగ్గర చాలా గన్స్ ఉన్నాయని చంపేస్తానని బెదిరించేవాడు. 1973లో అతను ఒక 16 ఏళ్ల ఎంప్లాయీని ఫ్లోరిడాకి జాబ్ కోసం తీసుకొని వెళ్ళాడు. ఒక హోటల్ రూమ్ బుక్ చేశాడు, డబుల్ బెడ్. ఆ రోజు రాత్రి ఆ అబ్బాయిని మానభంగం చేశాడు. ఆ అబ్బాయి ఏం అనలేదు. బట్ చికాగో నుంచి రిటర్న్ అయిన తర్వాత ఆ అబ్బాయి గేసీని కుక్కను కొట్టాడు క్యారోల్ ముందు, తన కూతుర్ల ముందు. క్యారోల్ ఏమైందని అడిగితే గేసీ డబ్బు కోసం గొడవలు అయ్యాయని చెప్పాడు. క్యారోల్ నమ్మేసింది. అండ్ ఆ అబ్బాయి అయితే వర్క్ చేశాడు గేసీకి, బట్ మోస్ట్లీ అవాయిడ్ చేశాడు. గేసీకి 33 ఏళ్ల వయసు వచ్చేసరికి అతనికి అర్థమైన విషయం ఏంటంటే క్యారోల్ కూడా బైసెక్షువలే. సో ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కూడా లైంగికంగా కలిసిన తర్వాత, శృంగారం చేసిన తర్వాత అతను ఇంకా చెప్పేశాడు, మన ఇద్దరం ఇంకెప్పుడు కూడా ఇది చేయట్లేదు అని చెప్పి. సో ఇంకా తనతో ఎప్పుడు వద్దనుకున్నాడు. సో ఇంకా ట్రిప్స్కి వెళ్ళడం మొదలుపెట్టాడు, అబ్బాయిలతో రావడం మొదలుపెట్టాడు. క్యారోల్కి డౌట్ వచ్చింది. సో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి అందరినీ గ్యారేజ్ తీసుకెళ్తున్నాడు. సరే ఆ గ్యారేజ్లో ఏముందో చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ మొత్తం అన్నీ కూడా గేస్ యొక్క మ్యాగజైన్స్ ఉన్నాయి. అండ్ అలాగే చాలామంది అబ్బాయిల ఐడీలు ఉన్నాయి. సో చాలానాళ్ళ పాటు గొడవలు అయ్యాయి. ఫైనల్గా గేసీ డైవర్స్ తీసుకుందామంటే క్యారోల్ సరే అంది, వెళ్ళిపోయింది తన డాటర్స్తో పాటు. సో ఇప్పుడు గేసీ ఒక్కడే ఉన్నాడు. రోజుకు 15 గంటలు చెప్పుని పని చేసుకుంటూ ఉండేవాడు. ఒక క్లబ్ స్టార్ట్ చేశాడు, జాలీ జోకర్ క్లబ్ అని చెప్పి. సో అందులో మగవాళ్ళు ఏంటంటే క్లౌన్స్ లాగా డ్రెస్సులు వేసుకొని అక్కడ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తారు, ఫండ్ రైజింగ్ చేస్తారు, చిల్డ్రన్స్ హాస్పిటల్ విజిట్ చేస్తారు, ఫ్రీ బర్త్డే పార్టీస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. 1970sలో ఏంటంటే ఈ క్లౌన్స్ని ఇష్టపడేటోళ్ళు, భయపడేటోళ్ళు కాదు. గేసీ 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, పోగో ది క్లౌన్, జాలీ. అలాగే ఫన్నీ సిల్లీగా ఉండే ప్యాచెస్. సో ఇది బేసిక్గా సీరియస్గా ఉంటుంది, డిప్రెస్డ్ అండ్ మిజరబుల్గా ఉంటుంది. సో పోగో క్లౌన్ చాలా మందికి నచ్చుతుంది, ఎందుకంటే ఫన్నీగా ఉంటుంది కాబట్టి. ప్యాచెస్ నచ్చదు, సీరియస్గా ఉంటుంది కాబట్టి. సో అందరికీ కూడా ఫ్రీగా ఆ క్లౌన్ వేషం వేసి ఎంటర్టైన్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ తన చైల్డ్హుడ్ని తనకు మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పాడు. కానీ తన క్రిమినల్ బిహేవియర్ ఆగలేదు. ఇంకా ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాడు. తర్వాత 15 ఏళ్ల ఎంప్లాయీ యాంటోనీ అని ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి ఇంజూర్డ్ యాంకిల్ ఉంది. సో ఇంటికి తీసుకొని వచ్చాడు. అండ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆల్కహాల్ తాగించి, మ్యాగజైన్స్ ఇచ్చి, బాగా తాగేసిన తర్వాత హ్యాండ్ కఫ్స్ వేసేసి బలవంతం చేయడానికి ట్రై చేశాడు. బట్ హ్యాండ్ కఫ్స్ వేసిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఒక హ్యాండ్ కఫ్ సరిగ్గా వేయకపోవడం వల్ల యాంటోని విడిపించేసుకొని గేసీ వచ్చిన తర్వాత దారుణంగా కొట్టి కీస్ తీసుకొని తను అన్లాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ గ్యాప్లో గేసీకి కూడా హ్యాండ్ కఫ్స్ వేసేస్తే నేను చేయను, వదిలేస్తా అంటే సరే అని చెప్పి వదిలేసి యాంటోని ఇంటికి వెళ్ళిపోయాడు.
అండ్ 1976 జూలైలో గేసీ ఒక హిచ్ హైకర్ని హైర్ చేసుకున్నాడు, డేవిడ్ క్రామ్ అని చెప్పి. తనకి జాబ్ కావాలి. గేసీ తనని హైర్ చేసుకున్న తర్వాత డేవిడ్కి ఉండడానికి ఎక్కడా ఇల్లు లేదని తెలిసి తన ఇంట్లో ఒక స్పేర్ బెడ్రూమ్ ఇచ్చాడు. అండ్ కరెక్ట్గా తన బర్త్డే టైంకి పోగో ది క్లౌన్ డ్రెస్ వేసుకొని బాగా తాగించేసి హ్యాండ్ కఫ్స్ వేసేసి మానభంగం చేస్తా అన్నాడు. మళ్ళీ డేవిడ్ మొహం మీద ఒక తన్ను తన్నాడు. తర్వాత కీస్ తీసుకొని మళ్ళీ పారిపోయాడు. అండ్ ఏదో నెసెసిటీ కోసం ఉన్నాడు అంతే. తర్వాత ఇంకా అక్కడ నుంచి పంపేశాడు. తర్వాత ఇంకొక ఎంప్లాయీని తెచ్చాడు, మైకేల్ రోజీ. తన వయసు 18 సంవత్సరాలే. తను నా బెడ్రూమ్లో ఉంచాడు. ఆ తర్వాత గేసీ మైకేల్ ఇద్దరు కలిసి ఇంటి దగ్గర ఆ ఇల్లు ఏదైతే ఉందో దాని వెనకాతల 2 ట్రెంచెస్ తవ్వారు. వాటిని క్రాల్ స్పేసెస్ అని చెప్పి పేరు పెట్టారు. ఇంటి వెనకాతల కొంచెం కింద భాగంలో కూడా. సో 6 అడుగులు పొడవు, 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు ఉండేలాగా తవ్వారు. గేసీ అది డ్రైనేజ్ కోసం అని చెప్పాడు. తర్వాత 10 bags ఆఫ్ లైమ్ తెచ్చి పెట్టాడు ఆ ట్రెంచెస్లో. లైమ్ ఎందుకంటే చాలా హైలీ కొరోజివ్, అది బాడీస్ని డిజాల్వ్ చేస్తుంది. యాజ్ అ కాంట్రాక్టర్గా గేసీకి చాలా ఈజీగా లైమ్ దొరికేసింది. అయితే అప్పటికే గేసీ చాలా హత్యలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 1972లోనే చేశాడు. సో అతని హత్యల టైంలో ఏంటో చూద్దాం. సో ఆ రోజు డేట్ January 3, 1972. సో గేసీ తన ఇంటి నుంచి అంటే ఇంటికి వెళ్తున్నాడు ఒక పార్టీ నుంచి. ఒక అబ్బాయి ఒక బస్ స్టేషన్లో చలికి గడ్డకట్టుకుపోయి చికాగో బస్ స్టేషన్లో కనబడ్డాడు. అతని వయసు 16 సంవత్సరాలు. అతని పేరు టిమోథీ జాక్ మెకాయ్. సో మార్నింగ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు నెవాడాకి వెళ్ళడానికి. గేసీ వామ్ కార్ ఆఫర్ చేశాడు అండ్ డ్రైవింగ్ టూర్ ఆఫర్ చేశాడు. కొన్ని గంటల పాటు వెళ్ళిన తర్వాత నైట్ స్పేర్ బెడ్రూమ్లో ఉండమన్నాడు. టిమోథీ అంగీకరించాడు. అండ్ తర్వాత గేసీ నిద్రలేచి చూసేసరికి టిమోథీ కత్తి పట్టుకొని నుంచున్నాడు బెదిరించడం కోసం, డబ్బు కోసం. గేసీ భయపడి ఆ కత్తితో పోరాడి టిమోథీని చంపేశాడు. అప్పుడు గేసీకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఒక మనిషిని చంపడం అనేది అతనికి చాలా ఎక్కువ థ్రిల్ ఇచ్చింది. అంతకుముందు లైంగికంగా ఏదైతే చేశాడో అది ఇచ్చిన థ్రిల్ కంటే. సో ఆ తర్వాత అతని బాడీని ఏంటంటే తన ఇంటి కింద ల్యాండ్లో కప్పెట్టేసి తర్వాత దాని మీద కాంక్రీట్ వేసేసాడు. ఆ తర్వాత దాని మీద గ్యారేజ్ కట్టాడు యాక్చువల్గా. తర్వాత 2 ఏళ్ళు ఆగాడు. తర్వాత రెండో హత్య January 1974లో జరిగింది. ఒక అన్ఐడెంటిఫైడ్ బాయ్ అతన్ని తాడుతో ఉరేసి చంపేశాడు. తర్వాత కొద్ది రోజుల పాటు వార్డ్రోబ్లో ఉంచాడు అతని శరీరాన్ని. తర్వాత క్రాల్ స్పేస్లో బరీ చేసాడు. ఇన్ఫ్యాక్ట్ స్టఫ్ ర్యాగ్స్ని కూడా అతని నోట్లో పెట్టేవాడు, ఎందుకంటే లీకింగ్ అనేది జరగకుండా ఉండేందుకు. మూడో హత్య July 30, 1975 జరిగింది. జాన్ బట్కోవిచ్ అని 18 ఏళ్ల ఎంప్లాయీ. సో అతను పారిపోయాడని చెప్పారు ఫ్యామిలీ మెంబర్కి. ఇన్ఫ్యాక్ట్ తనని ఇతనే చంపేశాడు. సో సేమ్ హ్యాండ్ కఫ్ మ్యాజిక్ ట్రిక్ ట్రై చేశాడు. సో ఎప్పుడైతే తను ఒప్పుకోలేదో ఉరేసి చంపేశాడు అనమాట. తర్వాత 4th హత్య డారిల్ శాంసన్, 18 ఏళ్ళే ఇతను కూడా రోడ్డు మీద కనబడితే ఇంటికి తీసుకొని వచ్చి ఉరేసి మానభంగం చేసి చంపేశాడు. 5th and 6th May 14, 1976 జరిగింది. రాండల్ రెఫెట్, అతని వయసు 15, శామ్ స్టేపుల్టన్ 14. తర్వాత 7th June 3, 1976 జరిగింది. మైకేల్ బోనిన్, అతని వయసు 17 సంవత్సరాలు. తర్వాత 8 నుంచి 13 హత్యలు జూన్ నుంచి అక్టోబర్ 1976 మధ్యలో జరిగాయి. వాళ్ళ వయసులు కూడా 16, 17. అండ్ ఇంకొక 3 అన్ఐడెంటిఫైడ్ విక్టిమ్స్ అయితే ఉన్నారు. ఒక అన్ఐడెంటిఫైడ్ విక్టిమ్ యొక్క వయసు ఎంతో తెలుసా? 26 సంవత్సరాలు. గేసీ యొక్క అత్యంత ఎక్కువ వయసు ఉన్న విక్టిమ్. సో వీళ్ళందరినీ చంపేశాడు. తర్వాత 14, 15 హత్యలేమో October 1976లో చేశాడు. వాళ్ళ వయసులో 16, 14 సంవత్సరాలు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకటేసారి ఎత్తుకుపోయి ఒకటేసారి చంపేశాడు. కెన్నెత్ పార్కర్, మైకేల్ మెరీనో. 16th ఏమో October 76న విలియం బండి, 19 years ఎంప్లాయ్. 17th November 1976లో జరిగింది. ఫ్రాన్సిస్ అలెగ్జాండర్, 21 years. 18th December 1976 గ్రెగోరీ గాడ్జిక్, 17 years ఎంప్లాయ్. ఇతని దగ్గరే పనిచేసేవాడు. ఎక్కడికో పారిపోయాడు. మెయిల్ చేసి కూడా అది డిలీట్ చేసాడని చెప్పాడు. తర్వాత 19th January 20, 1977 జాన్ సిస్క్, 20 years. 20th ఏమో March 15, 1977 జాన్ ప్రెస్టీజ్, 20 ఏళ్ల వయసు. 21st ఏమో అన్ఐడెంటిఫైడ్. తర్వాత 22nd మాథ్యూ వోమెన్, 19 years. 23rd రాబర్ట్ గిల్రాయ్, 18 years. 24th జాన్ మోవరీ, 19 years. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎంతమందిని చంపాడని చెప్పి. మొత్తంగా 33 మందిని చంపాడు. చెప్తా ఆ లిస్ట్ కూడా. సో October, December 1977 కేవలం 6 వారాల్లో 5గురిని చంపాడు. రసల్ నెల్సన్, 21, రాబర్ట్ వించ్, 16, డేవిడ్ టాల్స్మా, 19, టామీ బోలింగ్, 20. అండ్ 5వ వ్యక్తి రాబర్ట్ డోనల్లీ, 19 ఏళ్ల వయసు. అండ్ అతను బేసిక్గా అతని నుంచి 2 సర్వైవ్ అయ్యారు. అండ్ అలా సర్వైవ్ అయిన వాళ్ళలో ఇతను కూడా ఒకటనమాట. సో అతను బేసిక్గా చాలా దారుణంగా మానభంగం చేశాడు.
ఇన్ఫ్యాక్ట్ చంపేయమని రాబర్టే అడిగాడు, ఎందుకంటే అంత టార్చర్ చేశాడు. కానీ గేసీకి జాలేసి వదిలేశాడు. రాబర్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళిద్దరూ ఎక్స్ లవర్స్, సో ఏదో రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి అక్కడ పోలీసులను నమ్మించి వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. 29వది విలియం కిండెడ్, 19 years. తర్వాత 30వది ఒక అతను చంపడానికి ట్రై చేశాడు, జెఫ్రీ రిగ్నల్. ఇతని వయసు కూడా 26 సంవత్సరాలే. బట్ ఇతనైతే తప్పించుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతన్ని చంపడానికి చంపిన తర్వాత అక్కడ సమాధి చేయడానికి స్పేస్ లేదు ఆ క్రాల్ స్పేస్లో, అందుకని కార్లో పెట్టి అలా ఉంచాడు. బట్ తర్వాత అతను పారిపోయాడు అనమాట. పోలీసులు చెప్పాడు, బట్ పోలీసులు ఏం చేయలే. 30వది ఇది బేసిక్గా నిజంగా జరిగింది. టిమోతి ఓరూర్కే, 20 ఏళ్ల వయసు. అప్పటికి క్రాల్ స్పేస్ నిండిపోయిందని చెప్పి అప్పటి నుంచి బాడీస్ని నదిలో పడేయడం మొదలుపెట్టాడు. 31వది ఫ్రాంక్ లాండింగిన్, 18 years. 32వది నవంబర్ 1978, జేమ్స్ మజారా, 20 years. 33వది డిసెంబర్ 11, 1978న రాబర్ట్ పీస్ట్, 15 ఏళ్ల వయసు. ఈ హత్యే గేసీని పట్టించింది. ఆ రోజు డేట్ డిసెంబర్ 11, 1978. రాబర్ట్ పీస్ట్ ఒక ఫార్మసీలో వర్క్ చేస్తున్నాడు. గేసీ మోడలింగ్ కోసం డిస్కస్ చేయడానికి అక్కడికి వచ్చాడు. గట్టిగా మాట్లాడుతున్నాడు. సో ఎంత అమౌంట్ ఇస్తాడో తన వర్కర్స్ చెప్పడానికి. సో రాబర్ట్ ఇంట్రెస్టెడ్ ఫీల్ అయ్యాడు. అదే టైంలో రాబర్ట్ తల్లి కూడా అక్కడికి వచ్చింది. రాబర్ట్ బయటికి వెళ్ళి ఒక కాంట్రాక్టర్ జాబ్ గురించి మాట్లాడుతున్నారు, ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి వచ్చేస్తానన్నాడు. 15 నిమిషాలు కాస్త అరగంట అయింది. బట్ ఎంతకీ రాకపోయేసరికి ఆవిడ లోపలికి వెళ్తే ఫార్మసీ ఖాళీగా ఉంది. మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులకు ఇమీడియట్గా కాంట్రాక్టర్ జాన్ వేన్ గేసీ అని తెలిసింది. ఇమీడియట్గా అతని దగ్గరికి వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ అతని మీద పిల్లల మీద లైంగికంగా వేధించిన కేసులు కూడా ఉన్నాయి అని తెలుసుకొని వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. అయితే గేసీ అయితే ఒప్పుకోలేదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ వెళ్ళింది నా పుస్తకాన్ని మర్చిపోయాను, సో దానికోసం వెళ్ళానని చెప్పాడు. అండ్ స్టోర్ ఓనర్తో మాట్లాడి వచ్చానని చెప్పాడు. పోలీసులకు అనుమానం కలిగింది కానీ వచ్చారు. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి మళ్ళీ గేసీ వెళ్ళాడు. ఆ రోజు మార్నింగ్ 2:30కి. నేను కార్ యాక్సిడెంట్లో గాయపడ్డాను అండ్ నేను అతని దగ్గరికి వెళ్ళాను నా బుక్ కోసం, కానీ అక్కడ నాకు అతను కనబడలేదని చెప్పాడు. పోలీసులకు మళ్ళీ అబద్ధం చెప్తున్నాడని డౌట్ వచ్చింది. బట్ సెర్చ్ వారెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ సెర్చ్లో వాళ్ళకి ఒక పిస్టల్, ఒక ఫేక్ పోలీస్ బ్యాడ్జెస్, కొన్ని డ్రైవింగ్ లైసెన్సులు, హై స్కూల్ రింగ్స్, సిరంజు, నీడిల్స్, మాదక ద్రవ్యాలు, హ్యాండ్ కప్స్, రోప్స్, నీలి చిత్రాలు, పుస్తకాలు అవన్నీ కనబడ్డాయి అన్నమాట. సో ఓకే, ఏదో తేడాగా ఉందని అర్థమైంది. సో గేసీని 24 hours సర్వైలెన్స్లో పెట్టారు. సో ఆ టైంలో గేసీ ఏం చేశాడు, వీళ్ళకి డబ్బు ఇచ్చి వీళ్ళని మేనేజ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు ఆ టైంలో డేవిడ్ క్రామ్ అండ్ మైకల్ రోసీతో మాట్లాడారు. వాళ్ళు ఆ క్రాల్ స్పేస్ గురించి చెప్పేశారు. తర్వాత గేసీ చనిపోయిన వ్యక్తులకు చెందిన కొన్ని ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. మైకేల్ కూడా అక్కడ ట్రెంచెస్ తవ్వినట్టుగా, లైమ్ పెట్టినట్టుగా చెప్పాడు. తర్వాత పోలీసులకి గేసీ ఆ బాడీస్ని డెస్ ప్లేనిస్ రివర్లో డిస్పోజ్ చేసినట్టు కూడా తెలిసింది. సో ఆ రోజు డేట్ డిసెంబర్ 20, 1978. గేసీకి అర్థమైపోయింది. తన లాయర్ దగ్గరికి వెళ్ళి తాగేసి మొత్తం చెప్పేశాడు, నేను అందరినీ చంపేశాను, ఆ అబ్బాయి శరీరం అక్కడ దొరకదు, నదిలో దొరుకుతుంది అని చెప్పేశాడు. నేను జడ్జిని, నేనే జ్యూరీని, నేనే ఎగ్జిక్యూషన్ అన్నాడు. సో ఆ తర్వాత గ్యాస్ స్టేషన్కి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా అక్కడ క్యాషియర్కి ఇచ్చేశాడు. అయిపోతుంది, వాళ్ళు నన్ను చంపేస్తారన్నాడు. తర్వాత తన ఫ్రెండ్ అయిన రోనాల్డ్ రోడ్స్ దగ్గరికి వెళ్ళి నేను 30 మందికి పైగా అబ్బాయిల్ని చంపేశానని చెప్పాడు. తర్వాత డేవిడ్ క్రామ్ అండ్ మైకల్ రోసీ దగ్గరకు వచ్చి కూడా అన్నీ చెప్పేశాడు. డేవిడ్ సర్వైలెన్స్ ఆఫీసర్ చెప్పాడు. గేసీ తర్వాత తన ఫాదర్ సమాధి దగ్గరికి వెళ్ళి తనలో తను మాట్లాడుకొని పిచ్చోళ్ళ తయారయ్యాడు. సో తాను ఎక్కడ చంపేసుకుంటాడన్న భయంతో అతను ఇమీడియట్గా మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ చేసి లోపల పెట్టారు. తర్వాత సెర్చ్ వారెంట్ కోసం ట్రై చేసి అతని ఇల్లు వెతకడానికి ట్రై చేస్తున్నప్పుడు మీకు అక్కడ రాబర్ట్ బాడీ దొరకదు కానీ ఇంకొకటి దొరుకుతుంది అని చెప్పాడు. సో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా అబ్బాయిని చంపానని చెప్పాడు. కానీ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి తవ్వుతూ ఉంటే వాళ్ళకి వరుసగా శవాల మీద శవాలు వస్తూనే ఉన్నాయి, స్కల్ మీద స్కల్ బయటకు వస్తూనే ఉంది. సో ఫైనల్గా డిసెంబర్ 22, 1978 గేసీ మొత్తం ఒప్పుకున్నాడు. 33 మందిని చంపానని చెప్పాడు. అండ్ అంతేకాకుండా కొంతమందిని దారుణంగా మానభంగం చేసి మరి కూడా చంపానని చెప్పాడు. సో ఆ తర్వాత తనని వెంటనే ఉరిశిక్ష వేసి చంపేయమని కూడా అడిగాడు. కానీ పోలీసులు అయితే ఒప్పుకోలేదు. ఎందుకంటే అతనికి చాలా పెద్ద శిక్ష పడాలనుకున్నారు. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళలో చాలామంది చేతులు కాళ్ళు కూడా తీస్తున్నాయి. అండ్ అవన్నీ కూడా గేసీ ఒప్పుకున్నాడు, వేరే ఆప్షన్ లేక. అండ్ లాస్ట్ 4 శరీరాలని కూడా నదిలోంచి అయితే బయటికి తీశారు. అండ్ వాళ్ళని కూడా గొంతు కోసి మరీ చంపేశాడు అతను. సో బేసిక్గా 300 గంటల సైకలాజికల్ టెస్టింగ్ జరిగింది. ఆ టైంలో ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టుగా ఏదో నమ్మించడానికి ట్రై చేశాడు. బట్ ఎవరూ నమ్మలేదు. అండ్ ఆ తర్వాత పారానాయిడ్ స్కిజోఫ్రెనియాకి ట్రీట్మెంట్ అయితే చేశారు. సో ఫైనల్గా వీటన్నిటికీ కూడా కారణం అతను తెలిసే చేశాడు అని తెలిసిన తర్వాత అతనికి శిక్ష వేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఏంటంటే
ఇమీడియట్గా శిక్ష వేస్తే, అంటే ఇమీడియట్గా ఉరి శిక్ష వేస్తే అతను చాలా తక్కువ సేపులోనే నరకం అనిపించి చచ్చిపోతాడు. అలా కాదని చెప్పి 14 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష వేసిన తర్వాత ఫైనల్గా అతనికి ఉరి శిక్ష వేశారు. ఈ గ్యాప్లో అతను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ఒక పుస్తకం రాశాడు, అండ్ ఇంకొంతమంది విక్టిమ్స్ని ఐడెంటిఫై చేశాడు, వేరే సీరియల్ కిల్లర్తో గొడవలకు వెళ్ళిపోయాడు, హెన్రీ బ్రిస్బన్ అని చెప్పి. సో ఫైనల్గా May 10, 1994 అతను ఉరి తీశారు. నా జీవితాన్ని తీసుకోవడం వల్ల చచ్చిపోయిన వాళ్ళ జీవితానికి మీరేం కాంపెన్సేట్ చేయరు, ఈ స్టేట్ నన్ను చంపేస్తోంది అని చెప్పాడు. చివరగా ఒక బకెట్ KFC చికెను, ఒక డజన్ డీప్ ఫ్రైడ్ షరింప్ తీసుకొని, కొన్ని పౌండ్ల స్ట్రాబెర్రీస్ తెప్పించుకొని, ఒక బాటిల్ నిండా టైట్ కోక్ తెప్పించుకొని, హ్యాపీగా కడుపు నిండా తినేసి క్యాథలిక్ ప్రీస్ట్కి దండం పెట్టుకొని ఎగ్జిక్యూషన్ ఛాంబర్లో మొదటి డ్రగ్ ఇచ్చారు, బట్ పనిచేయలేదు. అది రెండో డ్రగ్ ఇచ్చిన తర్వాత పనిచేసింది. అండ్ అతని లాస్ట్ వర్డ్స్ ఏంటంటే కిస్ మై యాస్. ఆ మాట చెప్పిన తర్వాత అతను చచ్చిపోయాడు. May 10, 1994 తెల్లవారుజామున 1 గంటకి చచ్చిపోయాడు. అతని బ్రెయిన్ ఇప్పటికీ కూడా ఫార్మల్డిహైడ్లో ప్రిజర్వ్ చేయబడి ఇప్పటికీ ఒక జార్లో ఉంది. అతని బాడీని అయితే సమాధి చేశారు. అండ్ అతని ఒక 33 మంది విక్టిమ్స్లో 5 యొక్క ఐడెంటిటీ ఇప్పటికీ కూడా దొరకలేదు. సో అది సిచ్యువేషన్. సో చూసారు కదా, ఇంతటి దారుణమైన మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. సో మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు సీరియల్ కిల్లర్ మైండ్ సెట్, బట్ ఏంటంటే కొద్దో గొప్ప భయపడి ఆగుతారు. ఇదంతా 1970s, 80s టైంలో కదా, అందువల్ల ఏంటంటే అప్పుడు ఇంత బాగాలేదు ఈ జస్టిస్ సిస్టమ్ కానీ మొత్తం అంతా కూడా, ఈ న్యాయ వ్యవస్థ కానీ అంతా, అందుకే అంత ఈజీగా చేసేయగలిగాడు అవన్నీ. సో దాట్స్ గైస్, మొత్తం విన్న తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద, అతని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి